రాజీనామా చేశారు. ప్రజలు పాలకొండ్రాయుడు అభిమానులు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, మనోభావాలు గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక పాలకొండ్రాయుడు కుటుంబానికి అనేక రకాలుగా అవమానాలు జరుగుతున్నాయని జిల్లాలో చర్చ జరుగుతోంది. దీన్ని సీఎం చంద్రబాబు పట్టించుకోవటం లేదని, రాయచోటి పర్యటనలో సైతం ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదని వినిపిస్తోంది. దీంతో తన కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉంటారని పాలకొండ్రాయుడు శపథం చేసిన ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అన్నమయ్య జిల్లా టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేశారు. ప్రజలు పాల్కొండ్రాయుడు అభిమానులు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పాల్కొండ్రాయుడు రాజీనామాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి సుధా. అన్నమయ్య జిల్లా రాజంపేట సంబంధించినటువంటి మరి సుగువాసి సుబ్రహ్మణ్యము మరి గత ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి అభ్యర్థిగా పోటీ చేసి కూడా ఓటమి పాలై టీడీపీ తరఫున ఓటమి పాలన చెందడం జరిగింది. అయితే టీడీపీ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా సుగువాసి సుబ్రహ్మణ్యం టీడీపీతోనే ఉంటున్నారు. వారి తండ్రి అయినటువంటి పాలకొండ్రాయుడు కూడా టీడీపీతో వస్తుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇటీవలనే వారి తండ్రి కూడా మృతి చెందడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో మరి 2014 ఎన్నికల్లో మరి సుబ్రహ్మణ్యానికి రాజంపేట సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాడు ప్రచారం అయితే జరిగింది. మరి చంద్రబాబు నాయుడు కూడా మరి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తారని కూడా టికెట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ చివరిలో రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా పోటీ ఇవ్వడం జరిగింది. అందుకనే నా నియోజకవర్గం కాకుండా కూడా పక్క నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో పోటీ చేయాల్సి వచ్చింది. మరి అక్కడ నాకు సహకరించే చాలా మంది అంటే టీడీపీ పార్టీలో అయితే కూటమి నాయకులు అయితే కూడా నాకు సహకరించడం లేదు. అందుకే నేను ఓటమి పాలు అవ్వడం కూడా జరిగిందని కూడా సుబ్రహ్మణ్యం చాలా సందర్భాలలో ఇప్పుడు కూడా స్పష్టంగా తన యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అయితే మరి రాయచోటికి సంబంధించి తన కుటుంబము మొదటి నుంచి కూడా టీడీపీలో ఉంటుంది. టీడీపీలో ఈ గత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి రాయచోటికి రావడం జరిగింది. అయితే రాయచోటికి వచ్చినప్పటికీ కూడా తనకు కుటుంబానికి ఆహ్వానం రాకపోవడం, తన కుటుంబాన్ని అవమానించినట్లు, తన పాల్కొండ్రాయుడు అభిమానులు కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, అందరి మనోభావాలను కూడా దెబ్బతీసినట్లు కూడా తెలుస్తుంది. మరి పార్టీలోనే కొంతమంది మాకు కుటుంబానికి సరిపోకుండా వ్యతిరేకంగా కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి ఈ టీడీపీ పార్టీలో నేను ఉండదలుచుకోలేదు. అంటే ప్రజలకి, నాయకులకు, కార్యకర్తలకు మేలు చేయలేనప్పుడు ఇలాంటి పార్టీలో ఉండాలని కూడా నాకు ఇష్టం లేదని చెప్పి కూడా మరి సుబ్రహ్మణ్యము మరి తన రాజీనామాను స్పష్టంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా లేఖ పంపడం జరిగింది. అయితే మరి తన యొక్క అభిప్రాయాన్ని మొత్తము ఈ యొక్క మరి నాకు తీరని అన్యాయం చేశారు. మరి అదే విధంగా రాజంపేట నుంచి కూడా పోటీ చేసినప్పటికీ కూడా మరి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా తనకు బాధ్యత లేకపోవడం కూడా చాలా అవమానపరిచినట్లు కూడా బాధ పెట్టినట్టు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఒక పక్క ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారు. కానీ ఇంతవరకు కూడా నన్ను చాలా ఇబ్బందులు గురి చేశారు, అవమానాలు గురి చేశారు. మరి ఇంతవరకు కూడా
నాకు నియోజక బాధ్యతలు కూడా అప్పచెప్పలేదని చెప్పి కూడా సువాజ్ సుబ్రహ్మణ్యం కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రాయచోటి నియోజకవర్గంలో పాలకొండరాయుడు కుటుంబానికి చాలా ఉన్నటువంటి అంటే అతనికి పాలకొండరాయుడు తన తండ్రి అయినటువంటి పాలకొండరాయుడు కావచ్చు, తన కుటుంబానికి ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఆ పట్టు ఇప్పుడు రాయచోటికి తను సుబ్రహ్మణ్యము రాజీనామా చేయడం కూడా జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా మారింది. సాయి సుధా. రైట్ రాజు, థ్యాంక్ యూ.